ఏసీబీ వలలో ఎక్సైజ్ చేప. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి అరెస్ట్. ఒక కమర్షియల్ భవనం ఉందట, 4 ఇండ్లు ఉన్నాయట, 8 ఇండ్ల స్థలాలు ప్లాట్లు ఉన్నాయట, 10 ఎకరాల 23 గుంటల అగ్రికల్చర్ ల్యాండ్ ఉందట, 3 లాకర్లు ఉన్నాయట. మరి ఆ లాకర్లలో ఏముందో ఇంకా ఆ లాకర్లు ఓపెన్ చేసి తెలుస్తుంది. ఆయన బ్యాంకు బ్యాలెన్స్ 50 లక్షలు ఉందట. ఇంకొక ఆయన దొరికిండు, ఏసీబీ వలలో గాంధీనగర్ ఎస్ఐ అట. స్టేషన్ బెయిల్ కోసం 50,000 తీసుకుంటూ పట్టుబడ్డ నరసింహులట. గిట్ట తయారయ్యారని ఆయన మీరంతా ఏం జనాలు దోపిడీ చేస్తారు ఇలా ఇదంతా ఎందుకు ఇట్లా తయారయ్యారంటే, పైన ఉన్న లీడర్లు 100 కోట్లు సంపాదించు, నేను సంపాదించొద్దు, నా పరిధిలో పైసలు వచ్చే అవకాశం ఉన్నప్పుడు నేను సంపాదించాలి కదా అనే దాంట్లో అసలు రెవెన్యూ కానీ పోలీస్ కానీ ఈ డిపార్ట్మెంట్స్ అయితే పెంట అయిపోయినాయి మొత్తం. పైసలు 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 పైసలు. ఒక్కొక్కరిని ఓపెన్ చేసి చూస్తే ఇప్పుడు మొన్న ఆ 4 ఇరిగేషన్ ఆఫీసర్లు వదిలితే ఒక్కొక్క దగ్గర 200 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయి 4 దగ్గరనే. ఇదే కదా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కూడా ఒక ఆయన చెప్తున్నాడు నాకు, ఒక పెద్ద మనిషి, ఒక 500 కోట్లు ఉన్న వాళ్ళు ఒక 50 మంది వెళ్తారట ఆ డిపార్ట్మెంట్లో. 500 కోట్లు ఉన్న వాళ్ళు అసలు ఎటుపోతుంది అసలు? ఈ 500 కోట్లున్న బ్యాచ్ ఇక సిఎండీలకు అయితే మొత్తం అంత డైమండ్ రింగులు, వజ్రాలతో కూడిన రింగులు, గిఫ్ట్లు. అసలు ఎవరి సొమ్ము ఎవడు తింటున్నాడు, ఏం జరుగుతున్నది, వ్యవస్థ ఎంత దారుణంగా తయారైంది. వాడు చూడు, స్టేషన్ బెయిల్కి 50,000 తీసుకొని దొరికిందట. అంటే నువ్వు స్టేషన్ బెయిల్ ఇవ్వగలిగే పొజిషన్లో ఉన్న నేను ఇచ్చేస్తాను నీకు స్టేషన్ బెయిల్, 50,000 లేకపోతే నువ్వు జైలుకి పోతావు. ఎవరు తెలివిగలడు కాబట్టి ఈ కేసులో ఏమో పోతే జైలుకి, కానీ వీడు నన్ను 50,000 అడుగుతున్నదని పోయింది ఏసీబీకి చెప్పిండు, దొరకబట్టించిండు. మొన్నోడు దొరికిండు, మోహన్ నాయక్ అనేవాడు, వాని దగ్గర 200 కోట్లు ఉన్నాయి. ఇంకోటి నరహరి అని దొరికిండు, మన వాని దగ్గర 200 కోట్లు ఉన్నాయి. మొత్తం బెడ్ కింద మొత్తం పైసలు ఇట్లా పరిచినట్టు ఇట్లా పరిచినవి దొరికినాయి కదా. లాకర్లో 1,50,00,000 ఉన్నాయి. కిలోల బంగారం, 2 కిలోల బంగారం, 3 కిలోలు, 4 కిలోలు. అసలు ఏం చేస్తారా బాబు ఈ సంపాదన అంతా? ఇప్పుడు ఏమైంది దొరికిన తర్వాత? ఈ మనశ్శాంతి లేని జీవితాలు ఎందుకు? ఈ బతికి ఏం లాభం? ఇగో ఓ వ్యక్తి దగ్గర నుంచి గాంధీనగర్ ఎస్ఐ నరసింహులు 50,000 నగదును లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. హైదరాబాద్ రేంజ్ 1 ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ వెల్లడించిన వివరాల ప్రకారం అన్నదమ్ముల మధ్య జరిగిన గొడవ విషయంలో స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు నరసింహులు 1,00,000 డిమాండ్ చేసిండట. గాంధీనగర్ పరిధిలో నివాసం ఉండే సంజీవ్ సింగ్ ఠాకూర్, అతడి సోదరుడి మధ్య వ్యాపార లావాదేవీలకు సంబంధించిన గొడవలు జరుగుతున్నాయట. ఈ నెల 11వ తేదీన అన్నదమ్ముల మధ్య గొడవ అయిందట. సోదరుడి ఫిర్యాదు మేరకు ఈ నెల 11వ తేదీన గాంధీనగర్ పోలీసులు సంజీవ్ సింగ్ ఠాకూర్పై కేసు పెట్టినట. ఈ కేసులో తాను పూర్తిగా అనుకూలంగా వ్యవహరించాలి అన్నా, స్టేషన్ బెయిల్ ఇవ్వాలన్నా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నా తనకు లంచంగా 1,00,000 కావాలని ఆ సంజీవ్ సింగ్ ఠాకూర్ నరసింహులు డిమాండ్ చేసిండట. ఇందులో మొదటి విడతగా 50,000కు కవాడిగూడ పరమేశ్వర దేవాలయం వద్ద సంజీవు నుంచి నరసింహులు లంచం తీసుకుంటుంటే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. అయిపోయానా? 2 ఏళ్ల దాకా నీకు పోస్టింగ్ లేకపోయా, నీ ఇజ్జతి బాయ్, నీ కుటుంబం రోడ్డున వాడే. వీడు చూడురిగా మద్దూరు, ఎక్కడిది? నిజామాబాద్ అట. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనపై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో మత్స్యబొల్లారంలోని మల్లారెడ్డి నివాసంలో, ఆయన బంధువులు, కుటుంబ సభ్యులకు చెందిన ఇండ్లు, కార్యాలయాల్లో 11 చోట్ల ఏసీబీ సుదీర్ఘంగా తనిఖీ చేసింది. ఆయన భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఈ సోదాల ద్వారా గుర్తించారు. ఒక కమర్షియల్ బిల్డింగ్, 4 ఇండ్లు, 8 ఇండ్ల స్థలాలు, 10 ఎకరాల 23 గుంటల వ్యవసాయ భూమి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు బినామీల పేరిట ఉన్నట్లు వెల్లడైంది. మల్లారెడ్డి ఇంట్లో జరిపిన సోదాల్లో 3 ఎకరాల 31 లక్షల నగదు, 3 బ్యాంకు లాకర్ల వివరాలు దొరికినాయి. ఆయన బ్యాంకు ఖాతాలో 50 లక్షల బ్యాలెన్స్ ఉంది. బ్యాంకు లాకర్లు ఆయన భార్య పేరిట ఉన్నాయి. నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ కార్యాలయంలో సోదాలు నిర్వహించిన తర్వాత మల్లారెడ్డిని అక్కడి నుంచి మత్స్యబొల్లాలంలోని ఇంటికి ఏసీబీ అధికారులు తీసుకొచ్చారు. 6 ఏళ్లుగా నిజామాబాద్ జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్గా ఉన్న మల్లారెడ్డి ఒక రిటైర్డ్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా తన కార్యాలయంలో అక్రమాలకు పాల్పడుతున్నాడట. ఆయన అక్రమార్జనపైన పలు ఫిర్యాదులు వస్తున్న క్రమంలో ఏసీబీ అధికారులు ఇటీవలే ఆయనపైన ప్రాథమిక విచారణ జరిపి సోమవారం ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో మంగళవారం సోదాలు నిర్వహించారు. మల్లారెడ్డిని ఏసీబీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచబోతున్నామని, ఇంకా దర్యాప్తు కొనసాగుతోందని, లాకర్లు తెరవాల్సి ఉందని ఏసీబీ డీజీ చెప్తున్నారు. ఇంకా లాకర్లు తెలిస్తే ఏముందో.
అసలు ఎక్కడి సంపాదన ఇది, ఎక్కడి కథ? ఇప్పుడు ఇట్లనే లీడర్ల మీద కూడా ఏసీబీ రైడ్స్ జరగాల. లీడర్లు అంటే ఆయా బాధ్యతల్లో పదవుల్లో ఉన్న వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా జరగాలి మరి.